నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు అందరి చూపు రాజ్యసభ ఎన్నికలపైనే ఉంది. జూన్లో ఖాళీ కాబోతున్న 4 స్థానాల కోసం కూటమిలో కసరత్తు మొదలైంది. అయితే గత కొన్ని దశాబ్దాలుగా టీడీపీలో కీలక భూమిక పోషించిన సీనియర్ నేత యనమల రామకృష్ణుడు పేరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఎన్నో పదవులు అధిరోహించిన యనమల తన చివరి కోరికగా రాజ్యసభను కోరుకుంటున్నారు. కానీ ఊహించని పరిణామాలు ఆయన అవకాశాలను దెబ్బతీస్తాయా, లేక చంద్రబాబు పాత మిత్రుడికి పెద్దపీట వేస్తారా? ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు అందరి దృష్టి జూన్ నెలపైనే ఉంది. అసెంబ్లీలో భారీ మెజార్టీతో దూసుకుపోతున్న కూటమి సర్కార్ ఇప్పుడు పెద్దల సభపై కన్నేసింది. ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న 4 సభ్యుల పదవీ కాలం ముగియనుండటంతో ఆ స్థానాలు దక్కించుకునేందుకు వ్యూహ ప్రతివ్యూహాలు షురు అయ్యాయి. అయితే ఈసారి సమీకరణలు మారాయి. వైసీపీకి షాక్ ఇస్తూ కూటమిలోని పార్టీలు ఆ స్థానాలను పంచుకోబోతున్నాయి. మరి ఎవరికి అవకాశం దక్కబోతుంది? పీఠంపై కూర్చోబోయే ఆ 4 ఎవరు అనే ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుత బలబలాల ప్రకారం ఖాళీ అవుతున్న 4 స్థానాలు కూటమి ఖాతాలోకి వెళ్లడం లాంఛనమే. ఇందులో 3 స్థానాలు వైసీపీకి చెందినవి కాగా 1 టీడీపీకి చెందింది. అయితే కూటమి ధర్మం పాటిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ పదవులను మిత్రపక్షాలతో పంచుకోవాలని నిర్ణయించారు. టీడీపీకి 2 స్థానాలు, జనసేనకి 1 స్థానం, బీజేపీకి 1 స్థానం. ఇక అభ్యర్థుల విషయానికి వస్తే టీడీపీ నుంచి పదవీ విరమణ చేస్తున్న సాన సతీష్ పేరు మరోసారి ప్రముఖంగా కనిపిస్తుంది. పార్టీ పట్ల ఆయనకున్న విధేయత, గతంలో ఆయన పోషించిన పాత్రను గుర్తించిన అధిష్టానం ఆయనను మళ్లీ రాజ్యసభకు పంపేందుకు దాదాపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఆయన కొనసాగింపు దాదాపు ఖాయమనే ప్రచారం పార్టీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. టీడీపీకి ఉన్న 2వ స్థానం కోసం ఇప్పుడు అసలైన పోటీ మొదలైంది. ఇటు సీనియర్లు అటు జూనియర్లు ఎవరికి వారు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ప్రముఖంగా వినిపిస్తున్న పేర్లు యనమల రామకృష్ణుడు, పార్టీలో అత్యంత సీనియర్ నేత, బీసీ గొంతుక; వల్లరామయ్య, పార్టీ వాయిస్ బలంగా వినిపించే దళిత నేత; దేవినేని ఉమా మహేశ్వరరావు, కష్టకాలంలో పార్టీని వెన్నంటే ఉండే బలమైన సామాజిక వర్గ నేత; చింతకాయల విజయ్ మరియు కీలారు రాజేష్ యువత కోటాలో వినిపిస్తున్న పేర్లు. అయితే ఈ రేసులో అందరికంటే ముందున్న బీసీ దిగ్గజం యనమల రామకృష్ణుడుకు ఊహించని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మొన్నటి వరకు ఆయన పేరు దాదాపు ఖరారైందన్న వార్తలు వచ్చాయి. కానీ అనూహ్యంగా ఆయన అల్లుడు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ డ్రగ్స్ కేసులో చిక్కుకోవడం రాజకీయంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటన పార్టీ ప్రతిష్టపై ప్రభావం చూపే అవకాశం ఉండటంతో యనమల అభ్యర్థిత్వంపై అధిష్టానం పునరాలోచనలో పడినట్లు తెలుస్తుంది. క్లీన్ ఇమేజ్కే ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తున్న తరుణంలో యనమలకు ఈ అవకాశం దక్కుతుందా లేదా అన్నది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆయన నిశ్శబ్ద తరంగం. అసెంబ్లీ నిబంధనలైన, బడ్జెట్ లెక్కలైన ఆయన వేళ్ల మీదే ఉంటాయి. తెలుగుదేశం పార్టీకి దశాబ్దాలుగా వెన్నుముకగా నిలిచిన వ్యక్తి ఆయనే యనమల రామకృష్ణుడు. తాజాగా ఆయన ఎమ్మెల్సీగా పదవీ విరమణ చేశారు. అయితే ఈ విరమణ ఒక శకం ముగింపా లేక కొత్త మలుపునకు సంకేతమా? పార్టీ అధికారంలో ఉన్న ఆయనకు దక్కని అవకాశం వెనుక ఉన్న వ్యూహమేంటి? యనమల మనసులో ఉన్న ఆ చివరి కోరిక నెరవేరుతుందా? ఇప్పుడు దీనిపైనే రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తుంది. యనమల రామకృష్ణుడు అంటే కేవలం ఒక నాయకుడు మాత్రమే కాదు, టీడీపీకి ఒక థింక్ ట్యాంక్. పార్టీ అధికారంలో ఉన్న ప్రతిసారి ఆయన కీలక పాత్ర పోషించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన ప్రతి సందర్భంలోనూ యనమల మంత్రివర్గంలో ఉండేవారు. ముఖ్యంగా ఆర్థిక మంత్రిగా రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టడంలో ఆయన రికార్డు సృష్టించారు. ఒక్కసారి అసెంబ్లీ స్పీకర్ గా బాధ్యతలు చేపట్టి సభ మర్యాదలను కాపాడటంలో తనదైన శైలిని ప్రదర్శించారు. పార్టీ అధికారం కోల్పోయినప్పుడు కూడా ఆయన ఖాళీగా కూర్చోలేదు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ గా వ్యవహరిస్తూ ప్రభుత్వంపై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. యనమల అంటే ఒక బ్రాండ్. ఆయన సభలో ఉంటే రూల్ బుక్ పక్కన ఉండాల్సిందే. చంద్రబాబు నాయుడు నమ్మిన బంటుగా పార్టీ కష్టకాలంలో ఉన్న, విజయ తీరాల్లో ఉన్న యనమల అడుగులు ఎప్పుడు
పార్టీతోనే సాగాయి. కానీ ఇప్పుడు సీన్ మారింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఆయనకు మంత్రివర్గంలో చోటు దక్కలేదు. కనీసం ఎమ్మెల్సీగా మరో అవకాశం వస్తుందని భావించినా కాలం మరోలా స్పందించింది. మొన్నటి ఎన్నికల్లో టీడీపీ కూటమి ఘన విజయం సాధించిన తరువాత యనమలకు మళ్లీ మంత్రి పదవి ఖాయమని అందరూ భావించారు. కానీ ఈసారి సమీకరణలు మారాయి. రాజకీయాల్లో ఏది శాశ్వతం కాదు, పదవులు అంతకంటే కాదు. కానీ యనమల లాంటి సీనియర్ నేతకు ఈసారి పదవి దక్కకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్సీ గడువు ముగిసినా పార్టీ నుంచి ఆయనకు రెన్యువల్ లభించలేదు. దీంతో ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు దూరమవుతున్నారా, లేక పార్టీ ఆయన కోసం మరో పెద్దపీట వేయబోతుందా? యనమల తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో దాదాపు అన్ని రకాల పదవులను అనుభవించారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా, స్పీకర్గా, ఎమ్మెల్సీగా, పీఏసీ చైర్మన్ గా ఆయన రికార్డు అమోఘం. అయితే ఆయన మనసులో ఇంకా మిగిలి ఉన్న ఏకైక కోరిక రాజ్యసభ. ఢిల్లీ రాజకీయాల్లో చక్రం తిప్పాలని, పెద్దల సభలో అడుగుపెట్టి తన అనుభవాన్ని దేశ ప్రయోజనాల కోసం ఉపయోగించాలని ఆయన ఆకాంక్షిస్తున్నారు. ఇది ఆయన రాజకీయ జీవితంలో లాస్ట్ విష్ అని సన్నిహితులు చెప్తుంటారు. యనమల దృష్టి ఇప్పుడు ఢిల్లీ వైపు ఉంది. తెలుగుదేశం పార్టీకి జాతీయ స్థాయిలో గొంతుకగా మారాలని, రాజ్యసభ సభ్యుడిగా తన ముద్ర వెయ్యాలని ఆయన భావిస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఈ సీనియర్ నేత కోరికను మన్నిస్తారా? యనమల అనుభవానికి రాజ్యసభ రూపంలో గౌరవం దక్కుతుందా అనే గుసగుసలు వినిపిస్తున్నాయి. రాజకీయ వర్గాల్లో గతంలో ఒక బలమైన ప్రచారం నడిచింది. యనమల రామకృష్ణుడికి ఖచ్చితంగా గవర్నర్ పదవి దక్కుతుందని అందరూ భావించారు. కానీ ఊహించని విధంగా ఆ అవకాశం సీనియర్ నేత అశోక్ గజపతిరాజుకి దక్కింది. ఒకవేళ టీడీపీ కోటాలో మరో గవర్నర్ పదవి వస్తే అప్పుడు యనమల పేరును పరిశీలిస్తారని పార్టీ శ్రేణులు చర్చించుకున్నాయి. అయితే యనమల ఆలోచనలు మాత్రం వేరేలా ఉన్నాయి. తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానాన్ని ఒక గౌరవప్రదమైన రాజ్యసభ సభ్యత్వంతో ముగించాలని ఆయన ఆకాంక్షిస్తున్నట్లు తెలుస్తుంది. ఇదే విషయాన్ని ఆయన స్వయంగా చంద్రబాబు నాయుడు వద్ద మొరపెట్టుకున్నారని, ప్రత్యక్ష ఎన్నికల కంటే పెద్దల సభ ద్వారా పార్లమెంటులో అడుగుపెట్టడమే తన చివరి కోరిక అని విన్నవించినట్లు సమాచారం. యనమల రాజ్యసభ మార్గం సుగమం అవుతుందనుకున్న తరుణంలో ఒక అనూహ్య ఘటన చోటు చేసుకుంది. ఆయన అల్లుడు డ్రగ్స్ కేసులో పట్టుబడటం రాజకీయంగా పెద్ద దుమారం రేపింది. ఈ వివాదం యనమల ప్రతిష్టపై ప్రభావం చూపిందని, దీనివల్ల ఆయనకు రాజ్యసభ తలుపులు క్లోజ్ అయ్యాయనే ప్రచారం కూడా జోరుగా సాగింది. ప్రత్యర్థి పార్టీలు దీనిని అష్టంగా చేసుకుని విమర్శలు గుప్పించడంతో పార్టీ అధిష్టానం కొంత పునరాలోచనలో పడిందనే వార్తలు వచ్చాయి. వివాదాలు ఒకవైపు ఉన్నా యనమల రామకృష్ణుడికి ఉన్న ప్లస్ పాయింట్ చంద్రబాబుతో ఆయనకున్న అనుబంధం. దశాబ్దాలుగా పార్టీకి ఆయన అందించిన సేవలు, ఆర్థిక రాజ్యాంగపరమైన అంశాల్లో ఆయనకున్న పట్టు సామాన్యమైనవి కావు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా యనమల చంద్రబాబుకు వెన్నుదున్నుగా నిలిచారు. ఈ విధేయత అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని వివాదాలను పక్కన పెట్టి ఆయనకు రాజ్యసభ సీటు కేటాయించే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో ఇప్పటికే బలమైన నమ్మకం ఉంది. రాజకీయ చదరంగంలో సీనియారిటీకి చంద్రబాబు పెద్దపీట వేస్తారని, ఈ క్రమంలో యనమల కోరిక నెరవేరుతుందని ఆయన అనుచరులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా చంద్రబాబు నాయుడు నమ్మకస్తుడైన యనమల రామకృష్ణుడికి ఈ ఆఖరి అవకాశం ఇస్తారా, లేక డ్రగ్స్ కేసు వివాదం వల్ల జూనియర్లకు అవకాశం కల్పిస్తారా అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.